సాయిరాం. నిజమునకు శ్రీ సాయిబాబాయే మురళీధరుడంటలో ఏమాత్రమును సందేహము లేదు. బృందావనమునందు తన భక్తురాండ్రతో గోపికలతో శ్రీకృష్ణుడు ఏమనినాడో షిరిడీ యందు తన భక్తులతో శ్రీ సాయిబాబా కూడా అదే భావన వ్యక్తం చేసి ఉన్నారు. ఉదాహరణకు 1-2 వాక్యములను చూసేదముగాక. తన దర్శనార్థమే వచ్చిన భక్తులను చూడగానే బాబా, రండు మహాత్మా రండు, మీ దర్శనం కొరకే ఎదురుచూచున్నాను. గోపికలతో బృందావనంలో కృష్ణుడు, ఓ మహాభాగ్యశాలులారా, మీకు స్వాగతం. అలాగే రెండవది, తన వియోగమును గురించి చింతించు భక్తులతో బాబా, వియోగమే మంచిది. సంయోగమునందు లేసమైనను దోషము తోచవచ్చును, కానీ వియోగము కాదు. అది పరస్పర అభిమానమును పెంచును, దోషములను మరపింపచేసి మంచినే జ్ఞప్తికి తెచ్చిచుండును. బృందావనముందు కృష్ణుడు, గోపికలారా, అపురూప సంయోగ మాధుర్యాన్ని మీకు తెలపడం కోసమే వియోగాన్ని కల్పించాను. వియోగంలో మీ సమస్త భావములు నాయందునే లీనమవుతాయి. అంతేకాకుండా వియోగం అనే శబ్దానికి ఎడబాటు అనేది అర్థం కాదు. ఎవరి ఎడబాటును భరిస్తున్నామో సర్వేత్రా వారినే దర్శించగలను, వారినే స్మరించడం, వారినే భావించడం అనేది.